సో అమ్మ ఇప్పుడు పితృదేవతల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అసలు? పితృదేవతలు అని అంటే ఏంది, పితృపక్షాలు వస్తున్నాయి మనకిప్పుడు. దాన్ని ఏమంటారంటే పితృదోషము అంటే ఏంటిది, ఆరోగ్యంగా ఉండరు, అనారోగ్యంగా ఉంటారు. ఉమ్, పితృదోషంలో పితృదోషం అంటారు వాటిని. అనారోగ్యం, ఎప్పుడు రోగంతో ఉంటారు ఇంట్లో వాళ్ళు, ఎవరికో వాళ్ళకి రోగం వస్తుంది. ఉమ్, తర్వాత ఆర్థిక సమస్యమైన ఇబ్బందులు, అప్పుడు ఏదో ఒకటి అది లేదు ఇది లేదు అనుకునే ఫ్యామిలీలు ఉంటాయి. ఉమ్, ఏదైనా ఒక పని చేద్దామంటే అంతరాయం కలుగుతుంటుంది, ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు వాళ్ళు. వైవాహిక జీవితంలో సుఖం ఉండదు, ఉమ్, పెళ్ళిళ్ళు జరగవు, ఉమ్, పిల్లల సమస్యలు పొద్దున్న లేచినప్పటి నుంచి వాడు అది చేస్తుంటే ఇది చేస్తు పిల్లల సమస్యలు ఈ విధంగా ఎదుర్కొంటూ ఉంటారనమాట. అది ఆధ్యాత్మికంగా. మరి శాస్త్రీయ పరంగా చూస్తే ఆధ్యాత్మికే కాదు, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మన మానసిక ఎమోషనల్ బ్లాంక్స్ను కూడా కలిగి ఉంటుంది. సైంటిఫిక్గా ఇదేమిటి, పితృదోషం అంటే సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపిస్తూ పోతుంటుంది. ఎమోషనల్ బ్లాకేజెస్, ఓకే. ఎమోషనల్ బ్లాకేజెస్ వస్తాయి మనకి, అదే పితృదోషము అంటారు ఉమ్, సైన్స్ పరంగా. జ్యోతిశాస్త్ర పరంగా పితృదోషము అంటే ఏమ్మా, ఉమ్, చంద్రుడు, శని, రాహుకేతు మీ మీద పడ్డాడు, ఆయన ద్వారా దోషం వచ్చింది అంటారు. అయితే ఎక్కడెక్కడ మన బాడీలో ఆజ్ఞా చక్రం క్లోజ్ అయిపోతుంది, అనాహత చక్రంలో ప్రాబ్లం వస్తుంది, మూలాధార చక్రంలో అసతుల్యత ఏర్పడుతుంది, ఈ మూడింటిలో ఉమ్, మన బాడీలో. దాన్ని పితృదోషము అంటారు. తర్వాత దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏమ్మా, నీళ్ళల్లోకి పోయి నీళ్ళు ఇలా పోల్చి పితృదేవతలను తలుచుకొని నీటి ద్వారా ఇదిగో ఈ నీళ్లను మీకు అందరికీ వేస్తున్నాను అని సూర్యుడికి ఎదురుగా పితృతర్పణాలు వదిలితే దోషం పోతుంది.